ఏళ్లుగా హాస్టల్లో వసతులు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని నిజామాబాద్ ఎస్టీ హాస్టల్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కుళ్ళిన కూరగాయలను రోడ్డుపై పారబోసి ఆందోళనకు దిగారు. మెనూ ప్రకారం ప్రతిరోజు అందించాల్సిన పౌష్టికాహారం ఇవ్వటం లేదంటున్నారు. స్థానాలకు తాగడానికి నీళ్లు లేక తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నామని చెబుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ప్రభుత్వ గిరిజన సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు తాండవిస్తున్నాయి. ప్రస్తుతం మనం నిజామాబాద్లోని హాస్టల్లో ఉన్నాం, గిరిజన బారుల హాస్టల్లో ఉన్నాం. ఇక్కడ నిన్న జరిగిన ఇష్యూ ఏంటంటే టమాటాలు కుళ్ళిపోయాయి, కూరగాయలు కరెక్ట్గా లేవు. చెప్పండి, నిన్న ధర్నా చేయడానికి కారణం ఏంటి? సార్ పెద్ద కారణం ఏంటంటే సార్ కూరగాయలే సార్. ఇక్కడ కూరగాయలు సరిగా పెడతలేరు. మళ్ళీ ఆ కుళ్ళిపోయిన కూరగాయలు అవి ఉన్నాయి సార్. మేము నిన్న అట్లా వాళ్ళు కట్ చేస్తున్నప్పుడు అడిగినాం సార్, ఎందుకు కట్ చేస్తున్నారు, ఇవి పాడైపోయినాయి కదా అంటే పడేస్తున్నాం అన్నారు. అంటే కూరగాయలు కట్ చేసి పడేస్తారా సార్ ఎవరైనా, లేకపోతే ఉట్టిగా పడేస్తారా? అట్లా అదొక మెయిన్ ప్రాబ్లం సార్. ఇంకోటి సార్ వాటర్ సార్, మీకు ఈ వాటర్ ఇప్పుడు 2 రోజుల నుంచి వాటర్ లేదు సార్. మేము అంటే పాలిటెక్నిక్ వాళ్ళకు ఎగ్జామ్ నడుస్తుంది, మా డిగ్రీ వాళ్ళకు ఎగ్జామ్ నడుస్తుంది. ఇప్పుడు మేము ఎగ్జామ్కి వెళ్ళాలి. మా జూనియర్స్ ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు ఎగ్జామ్కి, పాలిటెక్నిక్ వాళ్ళు ముఖం కడుక్కోకుండా వెళ్ళారు సార్. వాళ్ళు స్నానం చేయలేము, బ్రష్ కూడా చేయలేవు, వాళ్ళు ఉట్టిగానే వెళ్ళిపోయారు. ఇప్పుడు రివర్స్ వచ్చి మళ్ళీ ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్ అక్కడ బస్ స్టాండ్కి పోవాలి సార్ ఇప్పుడు మేము స్నానం చేయడానికి. అట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అట్లనే బాత్రూమ్లు, మళ్ళీ ఒక లైట్ లేవు, లైబ్రరీ లేదు మా దగ్గర, వాటర్ లేదు, తాగడానికి వాటర్ లేదు సార్. ఇక్కడ స్నానానికి కూడా లేదు, తాగడానికి కూడా సరిగా వాటర్ లేదు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానికోసమే మేము ధర్నా చేపట్టినాం సార్. అయితే నిన్న ధర్నా చేపట్టారు. ఆ సమస్యలు మీరు ఇంతకుముందు ఎప్పుడైనా వార్డెన్ దృష్టికి తీసుకెళ్లారా? ఏ విధంగా ఉంది పరిస్థితి? ఇక్కడ తీసుకెళ్ళామన్నా, చాలాసార్లు తీసుకెళ్ళాం. వార్డెన్ సార్తో మాట్లాడినాం కానీ ఎలాంటి న్యాయం జరగకపోవడం వల్ల మేము ఇలాంటి పరిస్థితితో బయట రావడం అనేది జరిగిందన్న. ఇప్పటికీ మా పరిస్థితులు ఇలానే ఉన్నాయన్న, ఇంకేం మారలేదు. ఇప్పటికీ ఎలాగుందంటే మాకు ఇంత చేసినా అసలు హాస్టల్ మారుతుందా లేదా, లేకుంటే మేము వెళ్ళిపోయిన తర్వాత మా యొక్క జూనియర్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మేము వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పటికీ డిప్లొమా పాలిటెక్నిక్ వాళ్ళు బ్రష్ చేయకుండానే ఇలాగే వెళ్ళడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అన్న? ఒక హాస్టల్, ఒక స్కూల్లో, కాలేజ్లో స్టూడెంట్ స్నానం చేయకుండా వెళ్ళిపోవడం ఏందన్నా? మరి ఇలాంటి పరిస్థితి ఉందన్న మాకు. మరి ఫుడ్ విషయంలో అయితే 2 సంవత్సరాలుగా ఒక ఫుడ్ కోసమే పోరాడడం, ఒక లైబ్రరీ కోసమే పోరాడడం. అయితే ఇక్కడ మీరు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు? ఏమేమి సమస్యలు ఉన్నాయి? దాదాపుగా 3 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాం సార్. డిగ్రీ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఎండింగ్ వరకు ఇక్కడనే ఉంటున్నాం. ఏంటంటే మాకు ఇట్లా వాటర్ సమస్య, ఇట్లా లైబ్రరీ కానీ ఫుడ్ కానీ వాడని సార్కి చాలాసార్లు మేము 2 ఇయర్స్ నుంచి ఇంట్లోనే చెప్తున్నాం. మా సీనియర్లు కూడా కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ ఇట్లా ఎన్నోసార్లు జరిగింది. కానీ ఏమన్నా చెప్తే వాడని సార్ ఏమో ప్రతి దానికి పాయింట్అవుట్ చేసుడు, మనుషులను పక్కకు పిలుచుకున్నాడు, అట్లా ఇట్లా చేసుడు. ఇంకేందంటే అమౌంట్ పరంగా కానీ అట్లా ఇట్లా చేసుడు, పిల్లలని బెదిరించుడు కానీ, ఇష్టం వచ్చినట్టు కుక్కలు వస్తాయి, గేట్ లేదు, వాచ్మెన్ లేదు, సగం ఏం లేదు, కుక్కలు వస్తాయి, ఆవులు బీవులు వచ్చుకుంటే అన్నీ వెళ్ళిపోతాయి సార్. ఆ పెండ అనుకుంటా మొత్తం అతి దారుణంగా ఉంటాయి. ఏంటంటే ఇంకొకటి ఏంటంటే వాటర్, నేనైతే అసలే వాటర్ లేకుండే, మాకు ఎగ్జామ్ ఉండే, బయట పైసలతో ఇక్కడ 15 రూపాయలకి వాటర్ క్యాన్ తీసుకొని ఆ వాటర్ క్యాన్తో మొగం కడి దాంతోనే స్నానం చేసి ఎగ్జామ్కి వెళ్ళినాం. అప్పటికి ఇంకా వాటర్ లేదు. ఇప్పుడు కూడా చూడండి మీరు, ఇదే వాటర్తో 100 మంది స్నానాలు కానీ మొగం కాడి ఎట్లా తెలుసు? ప్రతి చిన్నదానికి ఏమన్నా అంటే ఎవరైనా అడిగితే పైసలు బీసలు అనుకుంటా వాళ్ళని ఇట్లా హరాస్ చేసుడు కానీ ఇట్లా బెదిరించుడు. అంటే ఇంతకుముందు సీనియర్ ఎలా ఉండే మాకు తెలియదన్న, కానీ మీరు డబ్బులు తీసుకున్నారు, ఇది తీసుకున్నారు, మీరు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అనే మాట వస్తుందన్న. అలా ఇప్పుడు మేము 100 మంది డబ్బులు తీసుకుంటామన్న అంటే ఇది మేము రాజకీయం చేస్తున్నామా? మా సమస్యని మేము రాజకీయం చేస్తున్నామా, లేకుంటే ఎవరి కోసం పోరాడుతున్నాము? లక్ష రూపాయలు ఇస్తుర్రా? ఏమి ఇస్తుర్రు? మాకు ఇస్తుర్రా? ఇల్లు మాకు స్టడీ సరిగా ఉన్నది, ఏదైతే చైర్స్ ఉన్నాయో, ఆ ఫుడ్ ఉన్నాయో అవి సరిగా చేయండి అంటే మీరు డబ్బుల కోసం డిమాండ్ చేస్తున్నారని మా సీనియర్స్ వాళ్ళకు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మాకు ఫుడ్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు లైబ్రరీ కావాలన్నా, లైబ్రరీ కావాలి, బోర్ వాటర్ కావాలి, మాకు వాటర్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైబ్రరీ అండ్ ఫుడ్, ఇది మాత్రం ఖచ్చితంగా. హాస్టల్ అదే నీట్నెస్గా ఉండాలన్నా. ఆవులు వస్తున్నాయన్న లోపల, ఆవులు వస్తే డస్ట్బిన్లో తింటున్నాయన్న. ఇలాంటి పరిస్థితి అన్న ఎన్నిసార్లు అని కొట్లాడన్నా. ఇది ఏదైతే సమస్య ఉందో ఈ సమస్యను మీరు లాస్ట్కి ఎలాగైనా చేసి మీడియా ద్వారా ఎలాగైనా మీరు మాత్రం ఇది మొత్తానికి పైన వరకు పోయేటట్టు చూడండి అన్న. ఎందుకంటే మా ఫైనల్ ఇయర్ మా జూనియర్ వాళ్ళకి ఇలాంటి సమస్యలు కాకూడదని మేము మరి మీకు చెప్తున్నాం అన్న. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈ హాస్టల్లో ప్రత్యేకమైన సమస్యలు అంటే వాటర్ ఫెసిలిటీ లేకపోవడము, సరైన భోజనం పెట్టకపోవడము, కుళ్ళిపోయిన కూరగాయలు పెట్టడము, బాత్రూమ్స్ మంచిగా లేకపోవడము, ఈ విధంగా చూసుకుంటే అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలి. ఇక్కడున్న అధికారులు కూడా మాకు సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఇక్కడున్న విద్యార్థులు కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో అశోక్, న్యూస్ 360 నిజామాబాద్ నుంచి.